బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, అల్హమ్దులిల్లా మనం నమాజ్ సూరాలు నేర్చుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు మనం అల్ అస్ర్ సూరాను నేర్చుకుందాం. ఈ సూరా మక్కాలో అవతరించబడింది. ఇందులో 3 ఆయాతులు ఉన్నాయి. రండి ఇప్పుడు మనం ఈ సూరాని నేర్చుకుందాం. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లల్లజీన ఆమనూ వఅమిలుస్ సాలిహాతి వతవాసౌ బిల్ హక్కి వతవాసౌ బిస్సబ్ర్. సూరాని మరొకసారి చదువుదాం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లల్లజీన ఆమనూ వఅమిలుస్ సాలిహాతి వతవాసౌ బిల్ హక్కి వతవాసౌ బిస్సబ్ర్. ఈ సూరా యొక్క తెలుగు అనువాదం: అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. కాలం సాక్షిగా నిస్సందేహంగా మానవుడు పెద్ద నష్టానికి గురి అయి ఉన్నాడు. విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండేవారు, ఒకరికొకరు సత్యోపదేశం సహనబోధ చేసుకునేవారు తప్ప. ఈ సూరాలో అల్లాహ్ కాలాన్ని సాక్షిగా చేసి మరీ చెప్తున్నాడు, నిస్సందేహంగా మానవులందరూ పెద్ద నష్టానికి గురి అయి ఉన్నారు, అంటే పెద్ద నష్టంలో పడి ఉన్నారు. ఎవరైతే అల్లాహను విశ్వసించి మంచి పనులు చేస్తూ ఉంటారో, మరియు ఒకరికొకరు మంచి పనులు చేయమని బోధించుకుంటూ ఉంటారో, మరియు సహనాన్ని వహిస్తారో, సహనాన్ని వహించమని ఒకరికొకరు బోధన చేస్తూ ఉంటారో, వారు తప్ప ప్రతి మానవుడు నష్టానికి గురి అయి ఉన్నాడు అని అల్లాహతాలా ఈ సూరాలో తెలియజేస్తున్నాడు. కనుక మనం ఆ నష్టాన్నించి బయటపడాలి అంటే అల్లాహను విశ్వసించాలి, సత్కార్యాలు చేస్తూ ఉండాలి, ఒకరికొకరు సత్యోపదేశం చేసుకుంటూ ఉండాలి, మరియు ఏవైనా కష్టాలు ఎదురైనప్పుడు సహనం వహిస్తూ ఉండాలి. అల్హమ్దులిల్లా. ఫ్రెండ్స్, ఈరోజు మనం అల్ అస్ర్ సూరాను నేర్చుకున్నాము. ఈ సూరాను బాగా ప్రాక్టీస్ చేయండి, బైహార్ట్ చేసి నమాజుల్లో చదవటం మొదలుపెట్టండి. ఇన్షాల్లా నెక్స్ట్ వీడియోలో మరో కొత్త సూరాని మనం నేర్చుకుందాం. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.